మనందరం కూడా 15వ అధ్యాయం చదువుకుంటాం కదా. 15వ అధ్యాయంలో చోల్కర్ దేనికి ప్రభావితమయ్యాడు? దాస్కన్ మహారాజు కౌపినేశ్వర ఆలయంలో కథ చెప్తూ ఉంటాడు, కీర్తన చేస్తూ ఉంటాడు. ఆ కీర్తనలో బాబా యొక్క మహత్తు గురించి కొద్ది భాగం చెప్పగానే చోల్కర్ అనేటువంటి యువకుడి యొక్క దృష్టి బాబా చిత్రపటం వైపు వెళ్తుంది. ఆ గుణగణాలను బాగా మనసులో నాటుకున్నటువంటి చోల్కర్కు విశ్వాసం కలుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కీర్తన జరుగుతుంది ఎక్కడ? కౌపినేశ్వర ఆలయం, అంటే శివాలయం. అది కౌపినేశ్వర ఆలయంలో శివుడి గురించి చెప్తున్నాడు, పండరనాథ్ గురించి చెప్తున్నాడు. సాక్షాత్తు శివుడు కౌపినేశ్వర ఆలయంలో ఉన్నాడు. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం మందిరం. అది గొప్ప మహత్తు కలిగినటువంటి మందిరం కూడా కౌపినేశ్వర ఆలయం. మరి కౌపినేశ్వర ఆలయంలో ఉండి శివునికి శరణు జొచ్చకుండా, శివుని యొక్క అనుగ్రహం కోరకుండా బాబా అనుగ్రహం కోరారంటే ఆ కీర్తన ఎంత ప్రభావితం చేసి ఉంటుంది చోల్కర్ను. ఈరోజు మన జీవితాలు కూడా అంతే కదా. మన ఊళ్ళో గ్రామదేవత ఉన్నారు. మన పూర్వీకులు ఇలవేల్పుగా ఒక దైవాన్ని, వెంకటేశ్వర స్వామినో, శివున్నో, కుమారస్వామినో ఎవరో ఒకరిని నెలకొల్పుకున్నారు. మరి అయినా సరే ఎందుకు మనం వీరందరికంటే కూడా మన జీవితానికి మేలు చేసేటువంటి వారు, శ్రేయస్సు కల్పించేటువంటి వారు సద్గురు శ్రీ సాయిబాబా ఒక్కరే అనేటువంటి నిశ్చయానికి ఏ విధంగా రాగలిగాం? అందుకు ప్రధానమైనటువంటి కారణం వారి యొక్క మహిమను శ్రవణం చేయడం, వారి యొక్క కీర్తిని మనం గానం చేయడం, ఆ కీర్తనను వినడం ద్వారా మనం బాబా పట్ల ఇంత అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం.